హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ మనం చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ వర్డ్ కులానికి మతానికి అతీతంగా ఉన్నటువంటి వర్డ్ కాబట్టి చాలా మంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ అంటే ఏంటి? మానవ హక్కులు. సొసైటీస్ కూడా ఉన్నాయి కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి కదా. సో నా ప్రశ్న ఏంటంటే, వీక్షకులారా, అసలు ప్రపంచంలో చరిత్రలో మొట్టమొదటిగా హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ ఎవరు, ఎక్కడ, ఏ కాలంలో, ఏ సందర్భంలో దీన్ని కాయిన్ చేశారు అనేది ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ అసలు ప్రపంచ చరిత్రలో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భాన్ని బట్టి, ఏ నేపథ్యాన్ని బట్టి దీన్ని కాయిన్ చేశారు అనే ప్రశ్న మీ ముందు నేను పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా గూగుల్ చేశారా? ఎప్పుడైనా బుక్స్ చదివారా? హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భాన్ని బట్టి దీన్ని వివరించారు లేదా కాయిన్ చేశారు, ఈ కాన్సెప్ట్ పరిచయం చేశారు ప్రపంచానికి అనేది ఎప్పుడైనా మీరు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం పరిశోధన చేశారా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ప్రపంచంలో గణితకెక్కినటువంటి ప్రామాణికత కలిగినటువంటి పబ్లిషర్స్. వాళ్ళు ప్రచురించినటువంటి, అంటే ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ప్రచురించినటువంటి ఒక పేరు మోసినటువంటి జర్నల్ ఒకటి ఉంది. ఆ జర్నల్ పేరు ఆర్గ్యూవింగ్ న్యాచురల్ లా, టెర్టూలియన్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ద రోమన్ ఎంపైర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ 2019లోనే అక్టోబర్లోనే ప్రచురణలోకి వచ్చింది. దీంట్లో ఏముంటుంది అంటే, టెర్టూలియన్ నేమ్డ్ అంటే హీ కాయిన్డ్ అని అర్థం. టెర్టూలియన్ నేమ్డ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఎ హ్యూమన్ రైట్ యాజ్ ఎర్లీ యాజ్ 212 CE అంటే క్రిస్టియన్ ఇయర్ 212లో బిఫోర్ రిలీజియస్ లిబర్టీ వుడ్ రిసీవ్ ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ ఇన్ పొలిటికల్ ఆర్ ఫిలాసఫికల్ హిస్టరీ. His full statement declares that it is a fundamental human right, a privilege of nature, that every man should worship according to his own conviction అన్నాడు. అంటే ఏంటి అంటే, క్రీస్తు శకం 200 కాలంలో క్రైస్తవ విశ్వాసులను, క్రిస్టియన్ బిలీవర్స్ ని ఊచకోత కోస్తూ ఉన్నారు. మెడ మీద కత్తి పెట్టి, నువ్వు రోమన్ మతంలోనికి రా, నువ్వు నీరో చక్రవర్తిని ఆరాధించు, నువ్వు కలిగులాన్ని ప్రభువుగా స్వీకరించు అని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టి, నువ్వు రోమన్ మతాన్ని స్వీకరించు లేదా నీ మొండాన్ని, నీ తలని వేరు చేస్తాము అని చెప్పేసి రోమన్ అధికారులు క్రైస్తవులను హింసిస్తున్నటువంటి రోజులు. ఎందుకంటే క్రైస్తవులకి ఒక దేవుడున్నాడు, ఆయనపై యేసు ప్రభు, ఆయన తప్ప ఎవరిని కూడా ఆరాధించకూడదు అనేది క్రైస్తవుల యొక్క బేసిక్ ఫిలాసఫీ, వాళ్ళ యొక్క నమ్మకం. దీనికి విరుద్ధంగా రోమన్ ప్రభుత్వం వాళ్ళు, రోమన్ చక్రవర్తులు ఏం చేస్తున్నారు అంటే, మీరు ఒక కొత్త మతాన్ని తీసుకొచ్చారు కాబట్టి మా మతం ముందు ఈ క్రైస్తవ మతం ఉండకూడదు, మేమే రాజ్యాన్ని పరిపాలించాలి, మేమే మా మతాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, కాబట్టి మీ క్రైస్తవులందరూ కూడా మీ మతాన్ని విడిచిపెట్టి మా రోమన్ మతంలోనికి రండి, మా రోమన్ చక్రవర్తిని ఆరాధించండి, మా రోమన్ దేవతలను ఆరాధించండి అని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టి క్రైస్తవులను హింసిస్తున్నటువంటి రోజులు అవి. ఆ టైంలో క్రిస్టియన్ అపాలజిస్ట్ లేదా క్రిస్టియన్ ఫిలాసఫర్ అయినటువంటి టెర్టూలియన్ వస్తాడు. వచ్చి ఒక నూతనమైనటువంటి ఆర్గ్యుమెంట్ని పరిచయం చేస్తాడు. అంటే న్యాచురల్గా ఆల్రెడీ అది ఉంది, కానీ ఒక నూతనమైనటువంటి పందాలో
ప్రత్యేకించి ప్రపంచానికి పరిచయం చేస్తాడు హ్యూమన్ రైట్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క అభీష్టం మేరకు, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క అభిప్రాయం మేరకు, తన యొక్క అభీష్టం మేరకు అతనికి ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ఉంది స్వభావ సిద్ధంగా అంటాడు టెర్టులియన్. అతను ఫామ్ చేసినటువంటి వర్డే హ్యూమన్ రైట్. మీరు గూగుల్ చేయండి కావాలంటే. హూ ఫార్మ్డ్ హ్యూమన్ రైట్స్ వర్డ్ ఇన్ హిస్టరీ, ఆర్ హూ కాయిన్డ్ ద వర్డ్ హ్యూమన్ రైట్ ఇన్ హిస్టరీ అని మీరు గూగుల్ చేయండి. టెర్టులియన్ అనే వర్డ్ వస్తుంది. అంటే టెర్టులియన్ క్రిస్టియన్ ఫిలాసఫర్ అయిన, క్రిస్టియన్ చర్చ్ ఫాదర్ అయిన, క్రిస్టియన్ అపాలజిస్ట్ అయిన ఆయన ఏమంటాడు అంటే, మేము క్రైస్తవులం అయ్యుండి మా అభిష్టం మేరకు, మా యొక్క స్వేచ్ఛ మేరకు మేము ఏ మతాన్ని స్వీకరించే హక్కు మాకు ఉంది. మా యొక్క చిత్తాన్ని, మా యొక్క హక్కును హరించే హక్కు మీకు లేదు అంటాడు టెర్టులియన్ రోమన్ ప్రభుత్వ అధికారుల్ని. అక్కడి నుంచి వచ్చింది హ్యూమన్ రైట్ అనే వర్డ్. అక్కడి నుంచి వచ్చింది ఈ మత స్వేచ్ఛ అనే హక్కు. అక్కడి నుంచి వచ్చింది మానవ హక్కుల ప్రాముఖ్యత అనేది. టెర్టులియన్నే, అతను క్రైస్తవుడయ్యుండి టెర్టులియన్నే ఫామ్ చేశాడు హ్యూమన్ రైట్ అనే వర్డ్. అక్కడి నుంచి వచ్చింది మానవ హక్కులు అనే వర్డ్. హీ డిఫెండెడ్ క్రిస్టియన్ ఫిలాసఫీ by his argument. He coined the word in a world history. He coined the word first human rights. అక్కడి నుంచే ప్రపంచ దేశాలకి అందింది ఈ యొక్క దృక్పథం. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సహజ సిద్ధంగా కొన్ని హక్కులు ఉన్నాయి. జీవించే హక్కు, డబ్బును సంపాదించుకునే హక్కు, ప్రపంచంలో ఏ మతాన్నైనా స్వీకరించి జీవించే హక్కు, ఇలా ప్రాథమిక హక్కులన్నీ కూడా హ్యూమన్ రైట్స్ అనే పరిగణలోనికి రావటం జరిగింది మెల్లమెల్లగా ఆ తర్వాత కాలంలో. సో హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ కానీ, లేకపోతే మానవ హక్కులు అనే యొక్క వర్డ్కి పితామహుడు ఎవరు అంటే క్రిస్టియన్ బిలీవర్ లేదా క్రిస్టియన్ ఫిలాసఫర్, క్రిస్టియన్ డిఫెండర్ అయినటువంటి టెర్టులియన్. ఇక్కడ అల్టిమేట్ గా నేను ముగించే ముందు చెప్పే పాయింట్ ఏంటంటే, టెర్టులియన్ కి ఆ తలంపు, ఆ అభిప్రాయం ఎందుకు వచ్చింది? హ్యూమన్ రైట్స్ అనే వర్డ్ కాయిన్ చేయాలని చెప్పేసి ఆ తలంపు, అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే, హీ రీడ్ ద బైబిల్. దేవుడు తన స్వరూపములో మనుషుని నిర్మించెను. స్వభావ సిద్ధంగా మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి అని తాను విశ్వసించాడు, ప్రగాఢంగా నమ్మాడు. కాబట్టి బైబిల్ సిద్ధాంతాల యొక్క మేళవింపుతో, ఆ అభిప్రాయాల సమ్మేళనంతోనే అతను మాట్లాడాడు హ్యూమన్ రైట్స్ అనే వర్డ్. ఎస్, గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన స్వరూపంలో నిర్మించాడు. కాబట్టి పుట్టిన ఏ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తికి బానిస కాడు. హీఈస్ నాట్ ఎ స్లేవ్. హరించలేని హక్కులు, లాక్కోలేని హక్కులు కదా పుట్టుక నుండి ఇవి ఉన్నాయి ప్రతి మనిషికి కూడా. సో హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందే బైబిల్ నుంచి. హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందే టెర్టులియన్ దగ్గర నుంచి. కానీ మూలాలు మనం మర్చిపోయాము. ఆ కాన్సెప్ట్ మాత్రం ఎడాపెడా మనం మాట్లాడుతూ ఉంటాం. కాన్సెప్ట్ మాత్రమే కాదర్రా, ఆరిజిన్ కూడా ఒకసారి పరిగణలో తీసుకుని దాని గురించి కూడా మాట్లాడండి. థ్యాంక్ యూ.